అందరికీ నమస్కారం. స్వప్న, నేను సీరియస్గా చెబుతున్నాను. పరీక్షలైన మరునాడు మనం వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇందులో ఏమాత్రం మార్పు జరిగినా చెప్పానుగా ఏం చేస్తానో అని బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు సంతోష్. అతని హెచ్చరిక వినగానే స్వప్న గుండెల్లో దడ ప్రారంభమైంది. కాళ్లల్లో వణుకు రావడంతో నిస్త్రాణంగా కుర్చీలో కూలబడిపోయింది. తనిలా చెప్పటం ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే 4వసారి. చెప్పిన ప్రతిసారి అతని గొంతులోని కాఠిన్యం స్వప్నని భయపెడుతూనే ఉంది. ఏమీ తోచనట్లుగా టేబుల్ మీద తలవాల్చింది స్వప్న. నిన్నటిదాకా కళ్ళు మూసినా తెరచినా సుందర స్వప్నాలు దరిచేర్చినట్లుగా, అందులో తాను సంతోష్ ఎంతో హాయిగా ఆనందంగా విహరిస్తున్నట్లుగా అనిపించేది. కానీ ఈరోజు అతని మాటలు వింటుంటే ఏదో తెలియని భయం స్వప్నని చుట్టుముడుతుంది. అప్పుడే అటుగా వచ్చిన సుశీల కూతురలా టేబుల్ మీద తలవాల్చి ఉండటం చూసి ఆదుర్దాగా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, తలనొప్పిగా ఉందా? పోనీ కాసేపు పడుకోకపోయావా అని అంది ఆప్యాయంగా, నుదుటి మీద చెయ్యి వేసి. తల్లి చేతి స్పర్శ ఎంతో హాయిగా అనిపించి ఆ చేతిపై తన చేతిని ఉంచి తలకి అదుముకుంది స్వప్న. ఏంట్రా, ఒంట్లో బాగోలేదా అని అంటూ కూతురు భుజం చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? పరీక్షలకా? ఇంటర్కే ఇలా అయిపోతే బైపీసీకి నువ్వింకా ఎలా ఉంటావో భయమేస్తుందిరా తల్లి. డోంట్ వరీ అబౌట్ ఇట్. నీకు మంచి మార్కులు వస్తాయని, బిలో 10th ర్యాంక్లో ఉంటావని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఏమీ పర్వాలేదు, ఉండు, కాస్త బోర్న్విటా కలుపుకొని తెస్తాను అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుశీల. తన మీద తల్లికి గల ప్రేమ, నమ్మకం చూసిన స్వప్న కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. అడిగిన వెంటనే వండిపెట్టే తల్లి, తానేదడిగినా నిమిషాల్లో తెచ్చిచ్చే తండ్రిని, అక్క అక్క అని అంటూ అనుక్షణం తన చుట్టూ తిరిగే తమ్ముణ్ణి, అన్నింటినీ విడిచి చదువును గాలికి వదిలేసి సంతోష్తో వెళ్లాలంటే స్వప్నకి ఏదోలా ఉంది. అలా అని సంతోష్ని వదులుకోవటం కూడా ఇష్టం లేదు. అలాగే తాను రాను అని అంటే అతనేం చేస్తాడో అని ఆరాటం స్వప్నని స్థిరంగా నిలవనివ్వటం లేదు. ఇలాగే ఉంటే పిచ్చెక్కి పోతుందేమో అనిపించింది. పరీక్షలు చూస్తే 10 రోజులైనా లేవు. పుస్తకం తెరిస్తే చాలు అతని హెచ్చరిక గుర్తుకొచ్చి ఏమీ చదవలేకపోతుంది. తనకి డాక్టర్ కావాలి అని చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ. ఆ కోర్సు కోసమని తల్లి తండ్రి ఎంత వారిస్తున్నా బైపీసీ గ్రూప్ తీసుకుంది. నిన్న మొన్నటి వరకు వీక్లీ టెస్ట్లో తనది హైయెస్ట్ స్కోరు. కాలేజీ మేనేజ్మెంట్ కూడా తన నుండి చాలా ఆశిస్తుంది. ఇలాంటి తరుణంలో సంతోష్ ప్రపోజల్ స్వప్నని పిచ్చిదాన్ని చేస్తుంది. ఇంతలో సుశీల బోర్న్విటా కలుపుకొచ్చింది. ఒళ్లంతా చెమటలతో తడిచిపోయిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోతూ, అదేమిటి, ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఉన్నా నీకు చెమటలు పడుతున్నాయి అని అంటూ పవిట కొంగుతో కూతురి ముఖం తుడిచి, ముందులే ఇక్కడి నుంచి, కాసేపు బయటకొచ్చి రిలాక్స్ అవ్వు, తర్వాత చదువుకుందుగాని అని అంటూ కూతురు చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చింది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భానుమూర్తి భార్యల కూతురు చెయ్యి పట్టుకొని నడిపించి రావడం చూసి గాబరా పడిపోతూ, ఏంటమ్మా, ఏమైంది అని అంటూ ఒక్కంగలో కూతురు దగ్గరికి వచ్చి నుదురు తాకి చూశాడు. జ్వరం ఏమైనా ఉందేమో అని. ఏమీ లేదులేండి, అదేదో పరీక్షల కోసం టెన్షన్ పడుతుంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చిన్నగా నవ్వుతూ అంది. నీకు టెన్షన్ ఎందుకురా, నా బంగారు తల్లికి ర్యాంకు రాకపోతే ఇంకెవరికొస్తుందట? అయినా నేను ముందే చెప్పాను బైపీసీ తీసుకోవద్దని. చూడు ఇప్పుడెంత టెన్షన్ పడుతున్నావో. సరేలే, పాలు తాగాక కాస్త రిలాక్స్ అవ్వు. 1 గంట పోయాక బత్తాయి రసం తీసిస్తాను, కొంచెం శక్తి వస్తుంది అని అంది. తను ఆఫీసు నుంచి తీసుకొచ్చిన పళ్ళున్న బ్యాగ్ను భార్య చేతికిచ్చాడు భానుమూర్తి. తల్లిదండ్రుల ప్రేమను చూశాక స్వప్న కళ్ళు చెమర్చాయి. పరీక్షల కోసమే తను టెన్షన్ పడుతుంది అని ఎంత అమాయకంగా అనుకుంటున్నారు వాళ్ళు. తాను ఎంత ఘోరం చేయబోతుందో తెలిస్తే తట్టుకోగలరా? తల్లిదండ్రుల ప్రేమను, తన జీవిత ఆశయాన్ని విస్మరించి ప్రేమాలయం లాంటి ఇంట్లో నుంచి కాలు ఎలా బయట పెట్టాలో తెలియటం లేదు తనకి. వెళ్ళకపోతే సంతోష్ అన్నంత పని చేస్తాడు. వెళితే వీళ్ళేమైపోతారో. ఎలా ఈ సమస్యను పరిష్కరించటం? ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్లుగా ఉంది. తన సమస్య ఇది అని అమ్మా నాన్నలకు చెప్పేందుకు ఏదో చెప్పరాని బెరుగ్గా ఉంది.
చెప్తే వాళ్ళింకా భయపడతారేమో. వసుధాంటికి చెప్తే? అవును, ఆంటీ రచయిత్రి కదా, మనుషుల మనస్తత్వాల గురించి ఆంటీకి బాగా తెలుసు. ఆంటీ అయితే మంచి సలహా ఇచ్చి ఈ గండం నుంచి గట్టెక్కిస్తారు అని అనుకుని తాగేసిన బోర్న్విటా గ్లాసు టేబుల్ పైన పెట్టి అక్కడి నుంచే, అమ్మా నేను వసుధాంటికి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అని అంటూ తల్లికి చెప్పి పక్కింటి వైపు నడిచింది. తొందరగా రావే, నాన్నగారు జ్యూస్ తెస్తాను అని అంటున్నారు. వెనక నుండి కేకేసింది సుశీల. అలాగేలే అని అంటూ చెప్పింది స్వప్న. అనుకోకుండా వచ్చిన స్వప్నని చూసి, రా పుస్తకాల బురుగు అని అంటూ వసుధ ఆప్యాయంగా చూస్తూ అంది. ఏమీ లేదంటే కొంచెం బోర్గా ఉంటే ఎలా వచ్చాను అని అంది స్వప్న చిన్నగా నవ్వుతూ. విడ్డూరమే, నీకు కూడా చదువంటే బోర్ కొడుతుందన్నమాట. పుస్తకాన్ని తప్ప మరొక ప్రపంచమే లేదనుకున్నానే నీకు, వసుధ ఆట పట్టిస్తున్నట్లుగా అంది. లేదంటే నేనేమీ అంతలా చదవటం లేదు, అమ్మే ఏదో చెప్తూ ఉంటుంది. ఇక మాట్లాడేది ఏమీ లేదంటూ స్వప్న గోళ్లవైపు చూస్తూ కూర్చుంది. ఏమీ లేదని స్వప్న చెబుతున్నా తన మనసులో ఏదో బాధపడుతుందని వసుధ గమనించింది. రాస్తున్న పేపర్లను పక్కన పెట్టి, స్వప్న ఆర్ యు ఆల్ రైట్ అని స్వప్న దగ్గరికి వచ్చి కూర్చొని భుజాల చుట్టూ చెయ్యి వేసింది ఆప్యాయతతో కూడిన పలకరింపుకు. చల్లగాలి తగిలిన మేఘంలా చెరించిపోయింది స్వప్న. ఎలాగో మాటలు కూడదీసుకుంటూ, నాకేంటి నేను బాగానే ఉన్నాను, కాకపోతే అని అంటూ మాటల్ని కొనసాగించేందుకు శంశయిస్తూ వసుధ ముఖంలోకి ఒక్కసారి చూసి తలదించుకుంది. దాంతో అర్థమైపోయింది వసుధకు ఆ అమ్మాయి ఏదో సమస్యతో బాధపడుతుందని. ఏమైందమ్మా, నాతో చెప్పవు అని అడిగింది లాలనగా. ఏమీ లేదాంటీ అని అంటూ సంతోష్తో తన ప్రేమ విషయం చివరగా అతనన్న మాటలు చెప్పింది. స్వప్న చెప్పింది విన్నాక వసుధ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న ఫ్రాకులు వేసుకుని లేడీ పిల్లల గంతులు వేసిన స్వప్న ప్రేమలో పడిందంటేనే నమ్మలేకపోతున్నాను. ఆమె ముఖంలో పసితనపు ఛాయలే పోలేదు. స్వప్న ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే విభ్రాంతిగా ఉంది. అది సరే స్వప్న, మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నాము అని అంటున్నారు, ఒకరిని విడిచి ఒకరు బతకలేము అని అంటున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఈ విషయం నువ్వు కానీ అతను కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారా అని అడిగింది వసుధ నిలదీస్తున్నట్లుగా. లేదంటీ, చెప్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోరని భయంగా ఉంది. అందుకే మనం ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత కుటుంబ పరువు ప్రతిష్టల కోసమైనా పెద్దవాళ్ళు ఇంట్లోకి రానిస్తారు అని అంటున్నాడు సంతోషంది స్వప్న. ఆ సమాధానం విన్నాక టీనేజ్ల లవ్ స్టోరీల సినిమా ప్రభావం పిల్లల మీద ఎంత బాగా పనిచేస్తుందో అర్థమైంది వసుధకు. అంతేకాక ఆ పిల్లవాడు మరో 2 అడుగులు ముందుకు వేసి పెద్దల్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ద్వారా లొంగ తీసుకోవటం అనే విషయం మరింత ఆశ్చర్యపరిచింది వసుధను. స్వప్న పేరుకు తగినట్టుగానే కళ్ళ నిండా కలలను నింపుకొని బతుకంటే ఏమిటో, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయంపై ఎలాంటి అవగాహన లేకుండా సంతోష్ ఎలా చెప్తే అలా చేద్దాము అని అనుకుంటున్న స్వప్నని చూస్తే చాలా బాధేసింది వసుధకు. సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అది తెలియకే కదా ఆంటీ నేను మీ దగ్గరికి వచ్చాను అని అంది స్వప్న. అది కాదు స్వప్న, మీ ఇద్దరికీ చదువులు పూర్తి కాలేదు, సంపాదన ఏమీ ఉండదు, తినటానికి ఏమీ ఉండదు. పెళ్లి చేసుకోవటం అనేది వినటానికి అడ్వెంచర్లా బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుంది. సంతోష్ ఆశించినట్లు పెద్దలు ఇంట్లోకి రానిస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ రానివ్వకపోతే ఇంటర్ అయినా పూర్తి చేయని మీరు ఎలా బతుకుతారు? మీ చదువులకు అసలు ఏ ఉద్యోగాలు దొరుకుతాయో ఆలోచించారా అసలు అని అంది. ఏమో ఆంటీ, నాకైతే ఏ ఆలోచన లేదు. తను మాత్రం అంత అవసరం వస్తే ఏదో ఒక పని చేసుకునైనా బతకలేమా అని అంటున్నాడు. ఆ మాట అయితే అంది, కానీ అలా చేయటం స్వప్నకే నచ్చినట్లుగా లేదు అని అనిపించింది వసుధకు. ఆ మాటలకు కొంత ధైర్యం వచ్చింది ఆమెకు. మళ్ళీ స్వప్నే అంది, కానీ ఆంటీ, నేను లేకుండా సంతోష్ బతకలేను అని అంటున్నాడు. నేను తనతో వెళ్ళకపోతే తను సూసైడ్ చేసుకుంటాను అని ఇప్పటికి 4 సార్లు చెప్పాడు. గంట క్రితం
అతను ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడక నేనెలా మీ దగ్గరికి వచ్చాను అని వణుకుతున్న కంఠంతో అంది. తను కాదంటే అతనేమైపోతాడో అన్న భయం స్వప్న కళ్ళ వెనకాల రెపరెపలాడటం గమనించింది వసుధ. అలా అని తల్లిదండ్రులను వదిలి వెళ్ళటం కూడా స్వప్నకు అంతగా ఇష్టం లేదని కూడా గ్రహించింది ఆమె. బాగుంది, ఈ పిల్లాడు ప్రేయసిని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుకుంది. మరి చదువు సంగతేంటి అని అడిగింది వసుధ. ఆ సంగతి తర్వాత చూసుకుందాం అని అంటున్నాడని పేలవంగా నవ్వింది. ఆ సమాధానంతో డోలాయమానంగా ఉన్న స్వప్నస్థితి ఆమెకు బాగానే అర్థమైంది. తల్లిదండ్రుల చాటు బిడ్డగా రేకువిప్పని మొగ్గలా ఉండే స్వప్నని ప్రేమ పేరుతో ఒక ఝంఝం మారుతంలా స్వప్నని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఆ మత్తులో ప్రేమ చేసే గారడిలో ఎందరో తల మునకలై జీవిత గమ్యాన్ని మర్చిపోయారు. భవిష్యత్తుకు అందమైన బాటలు వేసుకోవలసిన ఈ సమయంలో పక్కదారిన పట్టిన ఈ పిల్లల్ని చూస్తే ఆమెకు చాలా జాలి కలిగింది. భయపడకు స్వప్న, రేపెళ్ళి అతనితో ధైర్యంగా మాట్లాడు. నిజంగా నేనంటే ఇష్టం ఉంటే ఇలా దొంగచాటుగా పారిపోవటం ఎందుకు? పబ్లిక్గానే పెళ్లి చేసుకుందాము అని చెప్పు. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేదాకా వేచి ఉందాము అని కన్విన్స్ చేద్దామని చెప్పు. ఇలా అర్ధాంతరంగా చదువులు మానేసి మనమలా వెళ్ళిపోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పు. దానివలన వచ్చే అరాకొరా సంపాదనతో మనం ఎలా బతకగలము అని చెప్పు. నేనంటే నీకెంతో ఇష్టం కదా, మరి నాకు డాక్టర్ అవ్వాలని ఎంతో ఆశ అని నీకు తెలుసు కదా, దానిని తీర్చుకోవద్దా అని అడిగి చూడు. ఇద్దరూ బాగా చదువుకొని పెద్ద డాక్టర్లైతే భవిష్యత్తు ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించి చూడమను. ఆమె చెబుతున్న మాటలు స్వప్న మనసుకు సమాధానాలు అనిపించటంతో ముందుకు వంగి మరింత శ్రద్ధగా మాటలు వినసాగింది. అది చూసిన వసుధలో విశ్వాసం తొంగి చూసింది. తను చేస్తున్న పని తప్పని అందులో ఉన్న కష్టసుఖాలను వివరించి చెప్తుంది. స్వప్న, మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీకే కాదు ఎవరికి సుఖము శాంతి ఉండదమ్మా. జీవితం అంటే అందమైన కల కాదు, అద్భుతమైన సినిమా కూడా కాదు. సినిమాల్లో చూపించినట్లుగా నిజ జీవితంలో ఏదీ ఉండదు. సినిమాల్లో ఎదిరించి పెళ్లి చేసుకునే ప్రేమలో పెళ్లితో శుభం కార్డు పడుతుంది, కానీ నిజ జీవితంలో అక్కడ నుండే మొదలవుతుందంతా. మీరింకా మొగ్గ దశలోనే ఉన్నారు. మీ జీవితాన్ని అందంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన దశ ఇది. అంతేకాని ప్రేమలు పెళ్లిళ్ళ గురించి ఆలోచించే వయసు కాదిది. సినిమా వాళ్ళు తాము లాభపడేందుకు చూపించేది నిజ జీవితంలో ఉండదమ్మా. పాలమ్ముకొని రాళ్లు కొట్టుకుని ఎంత సున్నితంగా పెరిగిన మీరు ఆ పనులు చేస్తూ బతకగలరా? మీ ప్రేమను బతికించుకోగలరా? అదే మీరు జీవితంలో ఒక స్థాయికి ఎదిగాక కూడా మీ పెళ్లికి మీ పెద్దలు అంగీకరించకపోతే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా అని అంది అనునయంగా వసుధ. అంత భరోసా ఇచ్చిన స్వప్నలో ఇంకా ఏదో సందిగ్ధత కనిపించటంతో ఏంటమ్మా, ఇంకా ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది వసుధ. ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఆంటీ, నేను ఈ మాటలను చెబితే సంతోష్ సరిగ్గా రిసీవ్ చేసుకుంటాడో లేదో అని ఆలోచిస్తున్నాను. ఆంటీ, మీరొకసారి వచ్చి అతనితో మాట్లాడకూడదు? పేలవంగా అంది. కొద్ది నిమిషాలు స్వప్న వైపు మౌనంగా చూసి, ఓకే, రేపు సాయంత్రం 5 గంటలకు ఉడా పార్కుకి అతన్ని రమ్మను, మనమిద్దరం కలిసి వెళదాం, సరేనా? ఆ మాట వినటంతోనే థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ ఎలాట్ అని అంటూ వసుధ చెయ్యి పట్టుకుని ఉద్వేగంతో ఊపేసింది. అక్కడికి వచ్చేటప్పుడు ఉన్న భారమంతా దిగిపోవటంతో గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది స్వప్నకు. ఉత్సాహంగా నవ్వుతూ, వస్తానంటీ, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ వెళ్ళిపోయింది. మర్నాడు వసుధ స్వప్న కలిసి ఉడా పార్కుకు వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి సంతోష్ అక్కడికి వచ్చి ఉన్నాడు. స్వప్న వెంట వచ్చిన వసుధను చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటిది అని ప్రశ్నార్థకంగా అడిగాడు. అతడి చిరాకు చూసి బెరుకుగా ఉన్న స్వప్న చెయ్యి పట్టుకుంది వసుధ. మరేమీ పర్వాలేదు అని అన్నట్లుగా స్వప్న చెయ్యి నొక్కి వదిలింది. స్వప్న బెదురుతూనే ఒకరిని ఒకరికి పరిచయం చేసింది. సంతోష్ ముభావంగా నమస్కారం చేశాడు వసుధకు.
అదేమీ గమనించినట్లుగా సంభాషణ మొదలుపెట్టింది. సంతోష్, స్వప్న నాకంతా చెప్పింది. మా స్వప్న కలల రాకుమారుడు ఎలా ఉంటాడో చూద్దామని ఇక్కడికొచ్చాను. యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్. నిజంగా మా స్వప్న చాలా లక్కీ అని అంటూ అతని రియాక్షన్ కోసం ఆగింది. ఆమె ఆశించినట్లుగానే సంతోష్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. సంకోచాలు అన్నీ మటుమాయమయ్యాయి. వసుధ మాటలను ఆసక్తిగా వింటూ స్వప్న వైపు ప్రసన్నంగా చూశాడు. వసుధ కొనసాగించింది. స్వప్న చెప్పింది, మీరిద్దరూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారని. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఏదో తప్పు చేసినట్లు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అనుకోవటమే నాకేమీ బాగోలేదు అని అంది. ఆంటీ, చెబితే మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మా చదువులు తప్ప వారికి ఇంకేమీ అవసరం లేదు. అందరూ మీలా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కదా అని అన్నాడు సంతోష్ ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. ముందే మీరు ఎందుకలా కన్క్లూజన్కి వచ్చేస్తారు? సంతోష్, మొదట మీరు ప్రయత్నించాలి కదా, ఆ తర్వాత వాళ్ళు కాదంటే ఏం చెయ్యాలో ఆలోచించాలి అని అంది వసుధ మృదువుగా. ఇంకేం చూస్తామాంటీ, మా ప్రేమ సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఇంట్లో ఇద్దరిని కట్టడి చేస్తారు. అంతకీ కుదరకపోతే ఆడపిల్ల కాబట్టి ఈ స్వప్న చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. ఇలా ఎన్ని సినిమాల్లో చూడట్లేదు అని అన్నాడు సంతోష్. అతని సినిమా పరిజ్ఞానంతో, అతని అవగాహన రహిత ఆలోచనకు ఆమె మనసులోనే నవ్వుకుంది. కానీ అదేమీ బయటకు కనిపించనివ్వకుండా చాలా కూల్గా ఉంది. అదే తప్పు బాబు. సినిమాలో చూపించేదంతా నిజ జీవితంలో ఉండదు. తల్లిదండ్రులకు కావలసింది పిల్లల శ్రేయస్సే కానీ మరేదీ ఉండదు. కానీ సినిమాల్లో మీలాంటి పిల్లలను వెర్రి బాగులను చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకునేందుకు వాళ్ళు ప్లే చేసే ట్రిక్స్ అవి. ఎందుకు అది చూసి మీరిలాంటి రాంగ్ డెసిషన్కి వచ్చేస్తున్నారు? సరే, అవన్నీ వదిలేద్దాం. మీరింట్లో నుంచి వెళ్ళిపోయి కొన్నాళ్లకు తిరిగి ఇంటికొస్తారు. అలా మీరు తిరిగొచ్చిన తర్వాత మీ ప్రేమను ఇప్పుడు అంగీకరించని పెద్దవాళ్ళు తర్వాత ఒప్పుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగింది వసుధ నిలదీస్తున్నట్లుగా. ఒప్పుకుంటారాంటీ, వాళ్ల పరువును కాపాడేందుకైనా ఒప్పుకుంటారు. అతను ఆ మాటలను నొక్కి చెబుతూ అన్నాడు. అతని ధీమాని చూసి ఏమాత్రము ఆశ్చర్యపోలేదు వసుధ. ఒప్పుకుంటే మంచిదే, కానీ మీరింట్లో నుంచి వెళ్ళిపోయాక ఆల్రెడీ వాళ్ల పరువు ఎలాగూ పోయిందని, ఇక కొత్తగా పోయేందుకు ఏముందని మీరు చచ్చారని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటే మీరప్పుడు ఏం చేస్తారు అని అంది వసుధ సవాల్ విసురుతున్నట్లుగా. ఆ మాట వింటూనే రోషంగా వసుధ వైపు చూశాడు సంతోష్. అయితే ఏంటంటే, వాళ్ళు చూడకపోతే వాళ్ళింట్లోకి రానివ్వకపోతే మేము బతకలేము అని అంటారా? మేము చావనైనా చేస్తాము, కానీ ఒకరిని విడిచి ఒకరం ఉండలేము కదూ స్వప్న అని సపోర్టు కోసం స్వప్న వంక చూస్తూ అన్నాడు. స్వప్న మౌనంగా తలాడించింది. వెంటనే వసుధ ఇలా అంది, మంచిది, మీ మధ్య అలాంటి ప్రేమ ఉండాలనే నేను కోరుకుంటున్నాను. అయితే మీ ప్రేమ పండించుకునేందుకు ఇలా చావటం కానీ లేదా ఇలా ఇల్లు విడిచి వెళ్ళటం కానీ పరిష్కారమని నేను అనుకోవటం లేదు అని అంది. మరేం చెయ్యాలంటీ? మీ పెద్దలందరూ మా ప్రేమకు అడ్డు తగులుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని అన్నాడు సంతోష్ దూకుడుగా. అంత కోపం వద్దు సంతోష్, నేను చెప్పే మాటలు కొంచెం ప్రశాంతంగా విను. నీకు నచ్చితే ఈ విధంగా ప్రయత్నం చెయ్యండి అంతే అని అంటూ ఆగింది. సరే చెప్పండి అని అన్నాడు సంతోష్ అయిష్టంగా ముఖం పెట్టి. ప్రస్తుతానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే కార్యక్రమానికి మీరిద్దరూ ఫుల్ స్టాప్ పెట్టండి. మీ దృష్టినంతా చదువు మీద కాన్సంట్రేషన్ చేయండి. బాగా చదువుకొని ఒక స్థాయికి ఎదగండి. ఆ స్థాయికి ఎదిగాక మీ నిర్ణయాన్ని కాదనేవారు కానీ మీ ప్రేమకు అడ్డు తగిలేవారు కానీ ఎవ్వరూ ఉండరు. అయితే చదువుకోమంటున్నారు కదా అని మీ ప్రేమకు బ్రేకులు వెయ్యమని నేను అనను. దేని దారి దానిదే. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికిస్తే అన్నీ చక్కగా ఉంటాయి. అలా కాకుండా చదువు అర్ధాంతరంగా ఆపేసి ఏ సేల్స్ గర్ల్ గానో సేల్స్ బాయ్ గానో చేరిపోయి మీకొచ్చే డబ్బుతో అరా కొరాగా
తిండికి బట్టకు కటకటలాడుతూ బతికే కంటే బాగా చదువుకొని పైకెదిగి చాలా సౌకర్యమైన జీవితాన్ని అనుభవిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పటి మీ ఆలోచనలు ఎంత అర్ధరహితమైనవో మీకే బోధపడతాయి. జీవితంలో మీరు ఒక స్థాయికి ఎదిగినా కూడా పెద్దలు మీ నిర్ణయాన్ని కాదంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. నాకు తెలిసి స్వప్న పేరెంట్స్వి చాలా సాఫ్ట్ గోయింగ్ నేచర్. మీ పెళ్లికి వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు. ఒకవేళ మీ వాళ్ళు కాదంటే మేమంతా వచ్చి వాళ్ళని కన్విన్స్ చేస్తాం. కాదు కూడదని అందరూ అంటే మీకండగా నేనెప్పుడూ ఉంటాను అని అంది వసుధ. అప్పటి వరకు మీరింట్లో నుంచి వెళ్ళిపోవటం ఒక్కటే ఘనకార్యమని ప్రేమకు పరాకాష్ట అయినట్లుగా ఆలోచిస్తున్న సంతోష్ వసుధ మాటలు ఆలోచనలో పడేలా చేశాయి. ఎంతవరకు తన ప్రేమను నిలబెట్టుకునేందుకు ఏకైక మార్గం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమే అని అనుకుంటూ వచ్చాడు. అలాగే ఈ చాదస్తపు పెద్దలు తమ ప్రేమను తేలిగ్గా కొట్టిపారేస్తారు అని భయపడ్డాడు. కానీ ఆంటీ మాటలు వింటుంటే భవిష్యత్ ఇంకా అందంగా ఉంటుందని, మంచిగా తీర్చిదిద్దుకోవచ్చనే ఆలోచన అతడిలో మొదలైంది. స్వప్నతో ప్రేమలో పడినప్పటి నుంచి సంతోష్ కోరుకుంటున్నది కూడా ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి జీవితమంతా హాయిగా బతకాలని. దానికోసం ఈరోజు తొందరపడి ఈ జీవితాన్ని చిందరవందర చేసుకుంటే జీవితం ఏ మాత్రం సుఖంగా ఉండదని బోధపడింది. అలా కాకుండా నిలకడగా అందమైన జీవితాన్ని నిర్మించుకోమంటున్నారు ఆంటీ. ఆలోచించిన కొద్దీ ఆంటీ చెప్పింది బాగున్నట్లుగా అనిపించింది సంతోష్కి. అదే సమయంలో తన నిర్ణయం ఎంత అనుచితంగా ఉందో బోధపడింది. సంతోష్ ఆలోచనలో పడటం చూసి అతనికి అంతరాయం కలిగించకుండా మౌనంగా ఉండిపోయింది వసుధ. స్వప్న మాత్రం ఆదుర్దాగా సంతోష్ వైపు చూస్తూ కూర్చుంది. అతని ఆలోచనలకు ఒక రూపు కనిపించటంతో అతను సరే ఆంటీ అని అన్నాడు. ఊహల పల్లకిలో తేలిపోయినట్లుగా ఉండే అతని కళ్ళ ముందు ఈరోజు బంగారు భవిష్యత్తు ఆవిష్కరించటంతో ఇన్ని రోజులు తానెంత తప్పుగా ఆలోచించాడో, ఇల్లు విడిచిపెట్టేందుకు స్వప్నని ఎంత తొందర చేశాడో, రానంటే చస్తాను అని బెదిరించి స్వప్నను ఎంత వేధించాడో తెలిసాక సిగ్గుతో తలవంచుకున్నాడు. అది గమనించిన వసుధ తేలికగా నవ్వేస్తూ, నువ్విందులో సిగ్గుపడాల్సిన పనేమీ లేదు. నీ ప్రేమలోని గాఢత, సిన్సియారిటీ నిన్ను ఆతృత పెట్టింది. స్వప్నని నువ్వు ఆ విధంగా తొందర పెట్టేలా చేసింది. అదే ఆతృత జీవితంలో రాబోయే పరిణామాల గురించి ఆలోచించనివ్వలేదు అని అంది వసుధ మృదువుగా. వసుధ మాటలు మంత్రాలై సంతోష్ మనసుని కట్టేశాయి. థ్యాంక్స్ ఆంటీ. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా చేశారు. మా జీవితాలకు ఒక వెలుగుబాట చెప్పారు. ఈవేళ మా ప్రేమను మీ చేతుల్లో పెడుతున్నాము. ఇకపైన మీరెలా చెప్తే అలాగే నడుచుకుంటాము. ఈ రోజు నుండి మా దృష్టిని అంతా మీరు చెప్పినట్లే చదువు మీద కేంద్రీకరించి అనుకున్నది సాధిస్తాం అని అన్నాడు సంతోష్ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో. అతని మాటలు వినగానే వసుధ సంతృప్తిగా నవ్వింది. స్వప్న కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా ఆత్మీయంగా సంతోష్ చెయ్యి పట్టుకుంది. ఆ చర్యలో వేల వేల సంకేతాలు. ఆ కళ్ళల్లో భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. స్వప్న కళ్ళల్లో ఆనందం చూసిన సంతోష్ సంతృప్తిగా నవ్వాడు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.